Hi guys, good evening from Vizag. I hope everyone enjoyed Milan event. నిన్న పోస్ట్ చేశా కదా మిలాన్ది వీడియో చూసే ఉంటారు. ఆ వీడియో ఇంగ్లీష్లో ఎందుకు చేశానంటే అది ఒక 30 కంట్రీస్కి సంబంధించిన ఈవెంట్ కదా, తెలుగులో చేస్తే తెలుగులోకి అర్థమవుతుంది, అందుకే ఇంగ్లీష్లో చేసిన. నెవర్ మైండ్, ఇప్పటి నుంచి అన్ని తెలుగులోనే ఉంటాయి, ఏం బాధపడకండి, ఓకేనా. సో ఇది ఆల్మోస్ట్ థర్డ్ డే ఉన్నది వైజాగ్లో. ఈరోజు వచ్చేసి మనం వైజాగ్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మార్నింగ్ నుంచే చేద్దాం అనుకున్నా, ఎండ మాత్రం అద్దుర్సు. ఇప్పుడు కొంచెం చల్లబడ్డది, ప్రశాంతంగా ఉంది. 2 టీషర్ట్లు మార్చిన, ఫుల్ స్వెట్. చలో అది పక్కన పెట్టేస్తే ఒక వ్యూ చూపిస్తా. ఒక రేంజ్లో ఉంది వ్యూ అయితే. ఇదే రోజ్ హిల్స్ నుంచి వ్యూ పాయింట్. ఈ లొకేషన్కి స్పెషాలిటీ ఏందో చెప్పనా, ఒక్కటే ప్లేస్లో చర్చ్, మసీదు, మన హిందూ టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. నార్మల్గా అయితే అలా అలౌ చేయరు, బట్ లక్కీగా ఒక ప్లేస్ అయితే కనిపించింది. లిటరలీ అమేజింగ్. చలో ఫస్ట్ అయితే చర్చ్ చూపిస్తా. ఇదైతే ఎంట్రన్స్ మనకు చర్చ్కు. లోపలికి వెళ్ళిపోదాం. ఎవరో సెక్యూరిటీ గార్డ్ అవుతున్నది, పర్మిషన్ తీసుకొని వెళ్ళి చర్చ్ చూసేద్దాం. గైస్, నా లైఫ్లో నేను చాలా చర్చ్ చూసిన, బట్ ఇది ఒక స్పెషల్ థింగ్ అన్నమాట. ఎందుకంటే వైజాగ్ కొండపైన ఉంటుంది, అందుకే రోజ్ హిల్ అంటారు. ఇక్కడ నుంచి వైజాగ్ బిహైండ్ సీన్స్ కనబడతాయి, ఎందుకంటే బ్యాక్ సైడ్ మొత్తము. యేసు ప్రభు ఈ చర్చ్ చూడండి, ఈ షెడ్ చూడండి. మెయిన్ చర్చ్ ఇది కాదు, యాక్చువల్ మెయిన్ చర్చ్ అది, కానీ ఇది నార్మల్గా బయట అవుట్డోర్ ప్రేయర్ చేసుకోవడానికి. వావ్, భలే ఉంది కదా. క్యాండిల్ వెలిగిస్తారు, మన దగ్గర క్యాండిల్ లేదు, అయితే వద్దు. పైన కూడా ఒక చర్చ్ ఉంది, పైన కూడా యేసుప్రభు ఉన్నాడు. ఇదే అన్నమాట వైజాగ్ వెనకాల కోల్ మైన్స్, బొగ్గు తయారు చేస్తున్నారు. అండ్ అక్కడ రెడ్ కలర్లో ఏముంది. ఇక్కడ నుంచి వ్యూస్ అక్కర్లేదు, వేరే దగ్గర పోదాం. అమ్మా, చెట్టు చూడండి. లెట్స్ గో టు ద యాక్చువల్ చర్చ్. చర్చ్ చూపించే ముందు వ్యూ చూపిస్తా, చూడండి. Guys, look at this view. అసలు ఒక రేంజ్లో ఉంది కదా. ఈ బ్లాక్ కలర్ ఈ కోల్ మైన్స్ ఓకే, ఆ రెడ్ కలర్ ఏందో నాకైతే అర్థమవుతలేదు. మళ్ళీ గ్రీన్ కలర్ కూడా ఉన్నాయి. యాక్చువల్ చర్చ్ దీని లోపల ఉంటుంది. చలో పోదాం. భలే ఉంది కదా. ఏందన్నా అది? ఏంటిది ఇది? అంటే ఏం తయారవుతుంది ఇది? యూరియానా? ఇప్పుడు మొత్తం 3 కలర్లు ఉన్నాయి. ఒకటి పొటాషియం, ఒకటి బొగ్గు. ఇప్పుడు అలా బొగ్గు బ్లాక్ కలర్, ఒకటి బొగ్గు బ్లాక్ కలర్ బొగ్గు, అది ఆ కలర్ ఏంటి? రెడ్ పొటాషియం. అది అంటే దేనికి? మసాలానా? లేదు, టాబ్లెట్స్. యూరియా కొడతారు కదా, అదే యూరియా అంటే మసాలానే కదా. లేదు, వంట పొలం జల్లుతారు కదమ్మా, దాన్నే మసాలా అంటారు. దాని మసాలా అంటారా మా వైపు? ఓకే, అది ఎరువులు అనమాట. అదే ఎరువు మసాలా. గ్రీన్ కలర్ది కొన్నిటికి బ్లాస్టింగ్ కూడా పనిచేస్తుంది. ఇప్పుడు గ్రీన్ కలర్ కవర్ లేకపోతే కవర్? అచ్చా, అదే ఇట్లా చూస్తే ఏదో గ్రీన్ కలర్ కుప్పలాగా కనిపిస్తుంది. ఎండ తగలకుండా అవి ఫైర్ అవ్వకుండా కప్పారు. మొత్తం కేజీఎఫ్ లెక్కనే ఉంది కదా. కేజీఎఫ్ విశాఖపట్నం కేజీఎఫ్. అడిగి ఓనియరేమో నన్ను అసలు పొరపాటున కూడా. ఈ అంకుల్ కరెక్ట్గా చెప్పిండు. మొత్తం 3 సార్ 2, ఒకటి బొగ్గు,
ఒకటి మనం పంట పొలాలలో వెళ్తాం కదా, అదన్నమాట. వ్యూ మాత్రం ఇచ్చి పడేసింది అనుకోండి. షిప్ ఉంది కదా, బొగ్గు షిప్ అనమాట. అక్కడ నుంచి తీసి కంటిన్యూ పెడిస్తే అక్కడ నుంచి బెల్ట్ అలా పట్టుకొచ్చి ఇలా వెళ్ళి అక్కడ ఏది అంటే ఆ షిప్లో నుంచి తీస్తారా? షిప్లో నుంచి తీస్తారు బొగ్గు, దాంట్లో నుంచి తీసి ఇక్కడ నుంచి ఈ బెల్ట్ మీద బెల్ట్ ఇదంతా బెల్ట్ అయితే. అవును, బెల్ట్ అల్లా చుట్టూ ఎలాగ ఉంది, చూసి ఇలాగ ఉంది తొండలాగా, ఆ తొండ నుంచి అలా గుంపుతుంటారు. గాయస్ నేను చెప్పాను కదా, అంటే చర్చ్ కానుకొనే ఒక టెంపుల్ ఉంటుంది. మరీ అనుకోని కాదు, కొంచెం స్పేస్ ఉంది, చూపిస్తే ఇక్కడ నుంచి కనబడుతుంది టెంపుల్. ఓకేనా. ఇంకోటి కింద టర్నింగ్లోనే మసీద్ ఉంటుందంట, నాకు కనిపించలేదు. బట్ ఈ బార్డర్ వరకు ఇవన్నీ అంటే ఈ కింద ఉన్న ఇల్లులతో సహా అది టెంపుల్ అంట. ఇంతకుముందు చెప్పిండు ఆయన, ఆ పెద్ద పడ ఉంది కదా, దాంట్లో నుంచి బొగ్గు తీసి ఈ బ్లూ కలర్ దాంట్లో వేస్తారంట, అది బెల్ట్ అంట. అట్లా అని పోయి ఆ కేజీఎఫ్లోకి వెళ్ళిపోతుంది. వైజాగ్ కేజీఎఫ్ లోపలికి పోయి దాన్ని ప్యూరిఫై చేసి పంపుతారంట ఎడుకో, వేరే స్టేట్స్, డిస్ట్రిక్ట్స్, వాట్ ఎవర్. చలో మరి అదన్నమాట రోజ్ హిల్ సంగతి. వెళ్ళిపోదాం మనం. పెద్ద ఆయన చెప్పినుండే కదా, ఇంకో ఇదంతా బెల్ట్ అన్నమాట, బొగ్గు పాస్ అవుతుంది. బొగ్గు పాస్ అవ్వ కూడా కేజీఎఫ్లోకి వెళ్ళిపోతుంది. ఈ రైల్వే ట్రాక్ ఉంది కదా, ఈ రైల్వే ట్రాక్లో గూడ్స్ ట్రైన్ అయితే పోతుంది. ఆ గూడ్స్ ట్రైన్లో ఈ బొగ్గు, పొటాషియం అవి వేసుకొని అయితే పోతారంట. మరి భలే కట్టినారు. ఇంకోటి విశాఖపట్నం పోర్టు ట్రస్ట్, అదే కేజీఎఫ్ ఎంట్రన్స్ చూపియానా, నిజంగా కేజీఎఫ్ ఎంట్రన్స్ లానే మొత్తం పోలీసులను పెట్టిర్రు. ఇంకో ఇదే గుడి, మన గుళ్ళోకి వద్దులే, ఇప్పటికి గుళ్ళకి పోయిపోయి నాకు కొంచెం అదైపోయింది. ఇదే ఎంట్రన్స్, కేజీఎఫ్ ఎంట్రన్స్, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్. సిజీబీ గేట్ అంట, సిజీబీ గేట్. సెక్యూరిటీ ఏడ చూసిన సెక్యూరిటీ మొత్తం వేరే రేంజ్లో ఉంది. ఇక ఈ బెల్ట్ అదే, ఈ బెల్ట్ ఇట్లా అని పోకుండా ఆడ పెద్ద పడవ ఉంది కదా, కనిపిస్తుందో లేదో, ఆ పడవల నుంచి బొగ్గు అయితే పాస్ అవుతుందంట. అది మన కేజీఎఫ్ సంగతి. గైస్ మీకు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఫిషింగ్ హబ్ చూపియానా, ఫిష్ హార్బర్ ఏదో ఒకటి, ఇంకా ఫిషింగ్ హార్బర్. ఓకే, ఇటు నుంచి పోతే మొత్తం ఫిష్ మార్కెట్ వస్తుంది. ఇంకైతే హార్బర్కి రీచ్ అయిపోయినాము. బయట నుంచి చూస్తే ఏమో కానీ లోపలైతే కొంచెం భయంకరంగా ఉంది. ఎందుకంటే సైడ్కు ఏం కట్టలేదన్నమాట, డైరెక్ట్ ఓపెన్ టాప్. కాలు జారి పడితే ఇంక అటే. వీళ్ళు నార్మల్గా ఏం చేస్తారంటే ఒక వారం రోజులు వెళ్ళి వస్తారన్నమాట, ఒక్కరోజు పోయి రారు. మొత్తం ఫుడ్ అదంతా క్యారీ చేసుకొని ఇంకెళ్ళిపోతారు ఓషన్లకు. వాళ్ళకి సరిపడా చేపలు పడ్డాకనే మళ్ళీ రిటర్న్ వస్తారు. అది 3 రోజులు కానీ, 4 రోజులే కానీ, వారం రోజులు కానీ, 10 రోజులు కానీ, ఆ డెక్ నిండాలి వాళ్ళకు. అదన్నమాట. ఈ రైట్ సైడ్లో తెల్లది ఉంది కదా, ఇది ఏంటంటే ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆ పైన లైట్స్ ఉంటాయి, ఆ లైట్స్ మూవ్ అవుతాయి, సైరన్ టైపు. ఆ సైరన్ అయితే మూవ్ అవుతుంది. ఇంకోటి చూపిస్తా, రైట్ సైడ్లో వాళ్ళు ఐస్ ఫిల్ చేస్తున్నారు. చలో చూపిస్తా. ఇంక మొత్తానికైతే దాని లోపలికి వచ్చేసిన. వీళ్ళు నార్మల్గా ఏం చేస్తారంటే చేపలు పట్టినాక వారం రోజులు ఉంటారు కదా, అవి ఖరాబ్ అవ్వకుండా ఐస్ని అయితే వేస్తారు. ఒక్కొక్క బాక్స్ అయితే ఉంటుంది, చూసుకోవచ్చు. ఆ బాక్స్ నింపేసారు, అది ఐస్ వేసేసి దాని లోపల చేపలన్నీ నింపుతారు అనమాట. దాంతో చేపలు ఫ్రెష్గా ఉంటాయి. ఇంకోటి వాటర్ చూసుకోవచ్చు, గ్రీన్ కలర్గా ఉంది, అంటే కొంచెం క్లియర్గా కనిపిస్తుంది కింద ఎంత డెప్త్ ఉంది అనేది. అదన్నమాట సంగతి. ఒకసారి అయితే వీళ్ళని అడుగుదాం, ఈ అన్నయ్యనే అడిగి అసలు ఏంది సంగతి అనేది చూద్దాం. సరేనా, చలో అడుగుదాం పట్టండి. అన్న ఏం చేస్తున్నారు అన్న, ఐస్ ఫిల్ చేస్తున్నారా? అంటే చేపలు పట్టినాక దాంట్లో వేస్తారా? ఈ ఐస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్యాక్టరీయా? అంటే ఎట్లా తయారు చేస్తారు ఈ ఐస్? డైరెక్ట్ వాటర్ మిషనా? తర్వాత బ్రేక్ చేస్తారు. హైదరాబాద్. నా వ్యాన్, నేను యూట్యూబర్ని. వ్యాన్ లైఫ్ విత్ రవి, ఆ వ్యాన్ పైన ఉంది కదా రాశి, అది. వైజాగ్లో ఫిష్ మార్కెట్కి అయితే వచ్చేసినాము. మనం హబ్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఫిష్ మార్కెట్ ఉంటుంది, తర్వాత పెద్ద పెద్ద పడవలు అయితే ఉంటాయి. ఇంకోటి మెయిన్ థింగ్ ఏందో చెప్పాలా, ఇక్కడ బ్రతికే వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక 30% వరకు ఒడిస్సా వాళ్ళే ఉంటారు.
అక్కడ నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళ లైఫ్ అయితే ఇక్కడ గడిపేస్తారు. చలో చేపలు అయితే చూపిస్తా. డిఫరెంట్ చేపలు అయితే ఉన్నాయి ఇక్కడ. రైట్ సైడ్లో ఉన్నాయి కదా, వీటిని ఏం చేస్తారంటే నార్మల్గా పచ్చి తీసుకొచ్చి ఆల్మోస్ట్ బ్రతుకున్న చేపలు తీసుకొచ్చి ఇక్కడ ఎండబెడతారు. అది చనిపోయి మొత్తం ఎండిపోయినాక ఎట్లా ఎందుకు ఎండబెడతారంటే ఎండిపోయిన చేపలకు లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది. ఇగో ఈ కుప్ప చూడండి లెఫ్ట్ సైడ్లో, ఇవి ఆల్రెడీ ఎండిపోయినాయి. చలో మరి మనమైతే ఆర్కే బీచ్కి వెళ్ళిపోదాము. ఇప్పటికే చాలాసేపు అయిపోయింది ఇక్కడికి వచ్చి. ఇంకా వెళ్ళే మార్గంలో చేపలు ఉంటే చూపిస్తా. ఇంకో చూడండి, అంటే డిఫరెంట్ చేపలు అసలు అవి. ఇదైతే కొంచెం యూనిక్గా ఉంది, చూపిస్తా ఒకటి పట్టుకొని. ఇది చూడండి ఎట్లుందో, మొత్తం ఎండిపోయింది అన్నమాట. ఇది ఇంకా డైరెక్ట్ వండుకొని తినేయడమే, ఇక వండుకొనో కాల్చుకొనో ఏదో ఒకటి. ఇంకా ఇవన్నీ వెరైటీ పాములలాగా ఉన్నాయి, అవి కూడా చేపలే, కొంచెం డిఫరెంట్ టైపు. చలో మరి వెళ్ళిపోదాం. ఈ కమాన్ ఏదైతుందో వైజాగ్ బీచ్ నుంచి ఎంటర్ అవుతుంటే అది పోర్టుకి ఎంటర్ అవుతున్నామని అర్థం అన్నమాట. చూపిస్తా చూడండి, అది దానిపైన పడవ ఇంకా చేప సింబల్ అవుతుంటుంది, అది వాళ్ళ ఏరియా అన్నట్టు గుర్తు. ఇప్పుడు థింగ్ ఏంటంటే నార్మల్గా ఫస్ట్ ఆర్కే బీచ్ కాదు, ఇక్కడ ఒక ఫస్ట్ బీచ్ అని ఒక పేరు ఉందంట. ఎందుకు అది ఫస్ట్ బీచ్ అన్నారంటే, ఇప్పుడు హార్బర్ తర్వాత ఫస్ట్ వచ్చింది కదా, అందుకు దాని ఫస్ట్ బీచ్ అంట. నాకు లోకల్స్ చెప్పారు. దాని తర్వాత ఇంకో బీచ్ ఉంటుందంట, సెకండ్ బీచ్, తర్వాత ఆర్కే బీచ్ అంట, థర్డ్ది. చలో మనం ఆర్కే బీచ్కి పోతున్నాం. అట్లా సీదా కవర్ చేసుకుంటే వెళ్ళిపోదాం. నైట్ అవుతుంది, నైట్ అయినాక అరకుకి వెళ్ళిపోదాం ఇక చాలు. ఇదే అన్నమాట ఆర్కే బీచ్ రోడ్ అంటారు దీన్ని. ఈ నుంచి 3 కిలోమీటర్స్ పొడుగు ఉంటుంది ఇక ఈ రోడ్ అన్నమాట. తర్వాత మళ్ళీ కట్ అవుతుంది. ఇప్పుడు మిలాన్ ఈవెంట్ వల్ల రైట్ సైడ్ ఆ కేజెస్ కనబడుతున్నాయి, ఆ జాలీలు అవి నార్మల్గా ఉండయి, ఈవెంట్ వల్ల పెట్టినారన్నమాట. అండ్ బీచ్లోకి కూడా వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు, ఎందుకంటే ఇంకా నెక్స్ట్ 2 డేస్లో మిలాన్ ఈవెంట్ ఉంది కదా, అదన్నమాట సంగతి. ఇంకా మనం డైరెక్ట్ చూసుకుంటూ వెళ్ళిపోదాము. ఏన్నో ఒక దగ్గర పర్మిషన్ అడిగి లోపలికి అయితే ఎంటర్ అవుదాం. This is the place where Milan event will going to held on 22nd February. And it is a bulletproof cabin for Modi, and here is the stage. All the arrangements are almost done. They are Anna? Hi. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? వారమా? ఇంకేం పెండింగ్ ఉన్నాయి దీంట్లో? దాట్లా ఓకే, అంటే ఇట్లా రౌండ్గా. ఎంత డిస్టెన్స్ అంటే ఎన్ని మీటర్స్ ఇది? 100 మీటర్సా? ఎంత ఉంటుంది టికెట్ ప్రైస్? 150 to 100. ఎంతసేపు అని ఉండొచ్చా? 10 నిమిషాలలో వచ్చేయాలా అన్నమాట సంగతి. అక్కడ కనిపిస్తుందా, అక్కడ ఒక 5 to 10 నిమిషాలు నిలబడడానికి మనం 150 to 200 రూపాయలు పెట్టి ఆడికి పోవాలంట. మరి ఇదేం ఆనందం ఇస్తుందో నాకైతే అర్థమవుతలేదు. ఇంకా ఫస్ట్ టైం ఎవరు ఇంతవరకు ట్రై చేయలేదు అనుకున్న వాళ్ళకు ఒక మంచి థ్రిల్ ఇస్తుంది. బట్ ఓకే అన్నమాట, పర్లేదు. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వచ్చేసి ఆర్కే బీచ్ పక్కనే ఉంటుంది. మిలాన్ జరుగుతుంది కాబట్టి ఎవ్వరు నుంచలేదు బీచ్లో, చూసుకోవచ్చు. వెనకాల ఒక 10 మంది పోలీసులు, ముంగట ఒక 10 మంది పోలీసులు ఉన్నారు. నేను ఒక్కనే తిరుగుతున్నా కాలిపీలి బీచ్లో. నేను సీదా చెప్పేసిన నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని, నేను వీడియో రికార్డ్ చేసుకోవాలని. చలో వెళ్ళిపోమన్నారు. ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ చూపించిన, అండ్ యూట్యూబ్ సబ్స్క్రైబర్. Guys, look at this. This guy is doing something. ఏంటిది అది? ఏం చేస్తావు అవి? Guys, he is expert catching in fishes, okay? Oh no. ఆర్కే బీచ్ 3 kilometers రేడియస్, మొత్తం ప్యాకప్. ఒక్క కార్ కాదు కదా, బండి కూడా ఓనిస్తలేరు. మిలాన్ అయిపోయే వరకు ఇంతే అంట కండిషన్.
మనకి ఇంకా నో ఆప్షన్ కార్ వేసుకొని రోడ్ల మీద తిరగడానికి. ఇంకా మనం ఫర్దర్గా ముందుకైతే వెళ్తున్నాం. చలో వెళ్ళిపోదాం. గైస్ కైలాసగిరి కొండ అయితే చూపిస్తా. ఇక్కడ నుంచి చూడండి, కనిపిస్తుందా? అదే కైలాసగిరి కొండ. నేను ఆల్రెడీ వెళ్ళిన. మొత్తం ఇట్లా తిరుక్కుంటూ వెళ్ళాలి. ఘాట్ రోడ్ ఉంటుంది. ఫైనల్గా అక్కడ రీచ్ అయితే ఒక టెంపుల్ ఉంటుంది. టెంపుల్ లోపలికి ఫోన్ అలౌ చేయరు. ఇది వన్ ఆఫ్ ద రీజన్ నాకు టెంపుల్స్ పోబుద్ది కాదు. ఎన్ని టెంపుల్స్ అని తిరుగుతాను చెప్పండి? 1 2 అంటే ఓకే. తిరుపతి, శ్రీశైలం, కైలాసగిరి అన్ని టెంపుల్స్ ఏమైనా చూపిద్దామంటే ఫోన్ తీసుకోనియారు. అదన్నమాట. చలో నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. కనిపిస్తుందా? అది రోపే అన్నమాట. అక్కడ నుంచి కొండ మీదకి వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ వెళ్ళిపోవడం దిగడం 2 చేయొచ్చు. మరి మధ్యలో ఇదేంద్ర అయ్యా ఎట్లా? మీకు ఒక విషయం తెలుసా? వైజాగ్కి ఒక షిప్ వచ్చి ఇరుక్కుపోయిందంట. మనం ఇప్పుడు ఆ షిప్ దగ్గర పోదాము. నేను ఎప్పటి నుంచో చూద్దాం అనుకుంటున్నా, వచ్చినప్పటి నుంచి. ఫైనల్గా ఈరోజు అయితే కుదిరింది. దానికన్నా ముందు ఇక్కడ చేపలు గుంజుతున్నారు. అస్సలు భలే జనాలు ఉన్నారు, ఫుల్ మంది ఉన్నారు. చూపిస్తా, చలో వెళ్దాం. అనిపిస్తున్నారు జనాలు, ఏమో గుంజుతా ఉన్నారు. మనం కూడా పోయి చూద్దాం. అసలు ఎంతమంది ఉన్నారు చూడండి. ఇటు ఒక 15 మంది ఉన్నారు, ఇటు ఒక 15 మంది ఉన్నారు. లుక్ ఎట్ దిస్. అమ్మ చేపలతో చెత్తనే ఎక్కువ ఉంది. అంతే, ఆ ఫోర్స్ తోటి గుంజేయడమే. ఓ మని అమ్మ, ఏదో పెద్ద చేప ఉంది అందులో. Like there are so many fishes. Guys, we make it. ఏంటిది? ఏ గాయస్, తాబేలు ఏమనకండి. ఈ చేపన అయింది. Guys, look at this. Starfish అయింది. ఓ లుక్ ఎట్ దిస్. తాబేలు కూడా బట్టే. ఎవరి అమ్మ దీన్ని అమ్మ. అది చూడండి, అది ఎంత పెద్ద ఉంది చూడండి. ఓడి అమ్మ, ఇక్కడ పెద్ద చేప ఉంది, ఆటో ఉంది, ఏడోటి ఉంది, తాబేలు ఉంది. గైస్ జరగండి 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 జరగండి. అరే జనాలు చూడరు ఎంతమంది ఉన్నారు. అండ్ ఈ ఫిష్ చూడండి. రైట్ అప్పుడు అమ్మ ఓడి అమ్మ. అయ్యో చాలా పెద్దగా ఉన్నది. చూసినారా తాబేలు? అస్సలు భలే ఎక్స్పీరియన్స్ అనుకోండి. తాబేలు తీసి అటు ఇసిరేసారు. వావ్, బ్యూటిఫుల్. నెక్స్ట్ నేను ఒక పడవ చెప్పిన కదా, ఒక పడవ వచ్చి ఇరుక్కపోయిందని. ఆ పడవ చూపిస్తా. కనిపిస్తుంది ఆ పడవ? చలో మనం వాడికైతే పోతున్నాం. చూద్దాం పడవ ఎట్లుంటుంది ఏందనేది. ఫైనల్గా అయితే ఆ లొకేషన్ రీచ్ అయిపోయినాము. ఆ షిప్ అయితే చూపిస్తా. అది వచ్చి కొన్ని సంవత్సరాలు అయిపోతుంది. అది ఇక్కడనే ఉండిపోయిందంట. చూద్దాం, దీని చరిత్ర గురించి కనుక్కుందాం.
వీళ్ళైతే ఆపుతలేరు ఇంకా. ఇంకో చైన్ చూడొచ్చు, బలంగా కట్టేసిర్రు, ఎందుకంటే అటు అడ్డం పడకుండా వేవ్స్కి. అన్న ఈ షిప్ స్టోరీ ఏందన్న? బంగ్లాదేశ్ ఈడెందుకుంది? తుఫాన్కి తుఫాన్కి వచ్చేసిందా? అంటే మధ్యలో వాళ్ళు వదిలేసిర్రా? లేదు, యాంకరేజ్ ఉన్నారు, యాంకరేజ్ ఉంది, యాంకర్ పెట్టుకు తుఫాన్కి వస్తుంది. ఎన్ని సంవత్సరాలు అయింది? 3 సంవత్సరాలా? ఇంక ఇది ఇటేనా? మరి మళ్ళీ ఎందుకు తీసుకోవలేదు? వెళ్ళలేదు, నాగారు కానీ కదలలేదు, కిందకి వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళు ఇంకా వదిలేసేసుకుర్రా? దాని లోపలికి వెళ్ళొచ్చా? లేదు. మరి ఎవరు ఉన్నారుగా జనాలు? వర్క్ అవుతుంది, పని చేస్తున్నారు. ఏం పని? దీన్ని ఏం చేస్తారు? రెస్టారెంట్ చేస్తున్నారు. ఊడి అమ్మ, అదన్నమాట సంగతి. 3 years అయిందంట బంగ్లాదేశ్ షిప్ అంట. తుఫాన్కి యాంకర్ ఏదో అంటారుగా, దాన్ని తెంపేసుకొని ఒడ్డుకైతే వచ్చేసింది. నేను ఇప్పుడు రెస్టారెంట్ చేస్తారంట. దీన్ని కొన్న మహానుభావుడు ఎవడు? సలాం. అన్నలు పెయింటింగ్ అయితే వేస్తారు, ఇచ్చి పడేస్తున్నారు. ఇంకా మన వాళ్ళు ఖాళీగా ఉంటారా? మొత్తం లవ్వులు గివ్వులు అన్నీ రాసి పట్టారు. రుచి అంట. అలా వాళ్ళ చెప్పు, వద్దులే. ఇక్కడ రాకేష్ అంట, కింద నేనైతే అనలేదు, అన్నడే అన్నాడు. ఇప్పుడు షిప్ వెనుక చూపిస్తా, ఎవ వేరే ఉంటుంది. ఎవడయ్యా ఈ షిప్పు నీడ? ఒరి అమ్మ, హ్యాపీ ప్రామిస్ డే. ఒరి ఆగవే ఉర్రి. ఇదన్నమాట కంప్లీట్ షిప్ వ్యూ. రాళ్ళు కూడా పెట్టిరు అది ఎటు పోవద్దని, కానీ నువ్వు ఖచ్చితంగా ఇది ఏదో రోజు పడుతుంది 100%. ఎందుకంటే ఆల్రెడీ దాని యాంగిల్ మారింది. పెద్ద పెద్ద తాళ్ళు కట్టి ఆ కొండకేసి కట్టారు. ఇది ఒక బీచ్. రిహార్సల్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి, అవి ఆపేటోడే లేడు. చలో మరి నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోదాం. ఇది ఏడుందబ్బా అని వెతుకుతున్నా, ఫైనల్గా దొరికింది. ఐ లవ్ వైజాగ్. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్. ఇంకా ఫైనల్లీ వి రీచ్డ్ భీమిలి బీచ్. చాలా కలర్ఫుల్ ఉంది, ఒకసారి చూపిస్తా. అన్ని కోకోనట్ ట్రీస్కి ఆ బ్లూ కలర్ ఈ లైట్స్ కట్టేసారు, చమక్ చమక్ మొత్తం. ఇంకో థింగ్ ఏంటంటే పెట్రోల్ వాళ్ళు ఉన్నారు, పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి. నైట్ మనం ఇక్కడనే స్టే చేయబోతున్నాం. భీమ్కి అయితే ఇదైతే ఎంట్రన్స్. ఇంకా అటు నుంచి ఒక ఎంట్రన్స్ ఉంది, ఇటు నుంచి ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇంకా ఇది మొత్తం ఇంకా బీచ్ రోడ్ అన్నమాట. ఇప్పుడు టైర్డ్ అయిపోయినా, రేపు మార్నింగ్ చూపిస్తా. చలో మరి, చలో రైస్ అయితే రెడీ అయిపోయింది, తిందాం. ఫైనల్లీ వీఆర్ డన్ విత్ అవర్ డిన్నర్. ఫుల్ ఆకలేసి ఉండే, దంచి కొట్టేసినాము. ఇంకేం లేదు, బయట అలా నార్మల్గా చూపించి ఇంకా వ్లాగ్ అయితే క్లోజ్ చేద్దాం. రేపు ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ తోటి స్టార్ట్ చేద్దాం. ఓకే చలో. మీకు ఒక షాకింగ్ థింగ్ చెప్పనా? ఇప్పటిదాకా వండుకొని తిన్నది ఎక్కడనో తెలుసా? నేను వెనుకొక శ్మశానమే ఉంది. శ్మశానం ముంగట, ఐ మీన్ ఇట్స్ పార్కింగ్ స్పేస్ అన్నమాట. అక్కడ వండుకొని తినుండే. శ్మశానం చూపిస్తా చూడండి. మన వెహికల్ ఏడుందా నాకు తెలియదు, ఇంతకుముందు రిలీజ్ అయినా. ఇదన్నమాట. ఇప్పుడు లోపల పోయే స్టంట్లు అవన్నీ వద్దు, కానీ మనకు ముందే రెడీగా డైరెక్ట్ ఉంది. లోపల పోయే సాహసం వద్దు, నేను ఒంటరి గారు అన్నాను కాదు, అంత ధైర్యం నాకు లేదు. ఇప్పుడు శ్మశానంలో పోయి
దయాలు లేవా అవన్నీ టెస్ట్ చేసేంత చలో మనం భీమిలి బీచ్కి పోదాం. ఈ దయాలతో మనకు ఎందుకు అదన్నమాట. నైట్ అయితే వేరే డిస్కో లైట్సే. ఇది ఎంట్రన్స్ భీమిలి బీచ్కి. ఫైనల్గా ఈరోజు నైట్కి స్టే అయితే దొరికింది. వెతకంగా ఒక మంచి ప్లేస్ దొరికింది. నార్మల్గా ఆ బీచ్ రోడ్కే స్టే చేద్దాం అనుకున్నాం, కానీ మీకు చూపించినా కదా సమాధులు ఉన్నాయి, ఇంకా మనం అంత డేర్ చేయలేము, ఎందుకు రిస్క్ అని భీమిలి బీచ్ పక్కనే ఒక 100 మీటర్స్లో పెట్రోల్ బంక్ ఉంది. ఆడికైతే వచ్చేసిన చూపిస్తా. ఇదే ఆ పెట్రోల్ బంక్. మనకు సీసీటీవీ కెమెరాస్ కూడా ఉన్నాయి, వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. బెడ్ అయితే రెడీ చేసిన, కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంది, అది చేసేసుకొని ఇంకా బజ్జోవాలా. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ సన్ రైజ్ అయిపోగానే మనం కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి అరకుకి అయితే స్టార్ట్ అవుతాం, అవర్ నెక్స్ట్ ప్లేస్. చలో మరి రేపు మార్నింగ్ చూద్దాం. సైనింగ్ ఆఫ్ రవి ఫ్రమ్ వ్యాన్ లైఫ్ విత్ రవి ఛానల్. బాయ్.